ఏడేళ్ల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటన చేపట్టారు. షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ సమావేశంలో భేటీ అయ్యారు. ఈ టూర్లో ఇరు దేశాల సంబంధాలపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో ఇప్పటిదాకా ఓ లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అన్న విధంగా రెండు దేశాల మధ్య సంబంధాలు కొత్త మలుపు తిరుగుతాయనే అంచనాలు వెలువడుతున్నాయి. గల్వాన్ ఘర్షణల తర్వాత ప్రధాని మోదీ చైనా యాత్ర ప్రాధాన్యం సంతరించుకుంది. రీసెంట్ గా భారత్ అమెరికా సంబంధాలపై అనిశ్చితి అలుముకుంటోంది. బిల్ క్లింటన్ 2000 మార్చిలో భారత సందర్శనకు వచ్చినప్పటి నుంచి దినదిన అభివృద్ధి చెందుతోంది భారత్. అయితే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైనప్పటి నుంచి క్షీణించాయి. ఇక క్లింటన్ యాత్ర తర్వాత గడిచిన 25 ఏళ్లలో అమెరికాతో భారతదేశం నిర్మాణాత్మకంగా సహకార బంధాన్ని వృద్ధి చేసుకుంటుంది. ట్రంప్ మూలంగా దానికి విఘాతం కలుగుతోంది. ఇండియాతో చైనాకు 4000 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. ఆర్థికంగా, సాంకేతికంగా, సైనికంగా బలపడుతున్న చైనా ప్రాంతీయ ప్రపంచ సమీకరణాలను తనకు అనుకూలంగా మార్చుకోవాలనే పట్టుదలను ప్రదర్శిస్తోంది. భారత్ను ఎదగనీయకుండా, బలపడనీయకుండా హద్దుల్లో ఉంచాలనేది చైనా వ్యూహం. అందుకే ఐరాస భద్రతా మండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం దక్కకుండా అడ్డుకుంటోంది. భారత్ పై నిరంతరం కయ్యానికి దిగే పాకిస్తాన్ ను, అక్కడి ఉగ్రవాదులను వెనకేసుకు వస్తుంది. దాయాదుల నడుమ ఎప్పుడు యుద్ధం జరిగినా పాకిస్తాన్ కే మద్దతు ఇస్తోంది. పైకి స్నేహం నటిస్తూ వెన్నుపోటు పొడవడం చైనాకు అలవాటు. భౌగోళిక వైశాల్యంలో జనాభా పరంగా తనను సవాలు చేసే సత్తా ఇండియాకే ఉందని డ్రాగన్ కు తెలుసు. అందుకే భారత్ ఎదగకుండా అడ్డుపడుతోంది. అంతేకాదు, దక్షిణాసియాలో మన దేశానికి పొరుగు దేశాలతో ఉన్న సంబంధాలను చెడగొట్టడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది. మన దేశం చుట్టూ భారీగా పెట్టుబడులు పెట్టి సైనిక పొత్తులు కుదుర్చుకొని చక్రబంధంలో ఇరికించాలని చూస్తోంది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ 2019 అక్టోబర్లో భారత్ కు వచ్చి వెళ్లిన కొద్ది నెలలకే కోవిడ్ టైంలో చైనా సైనికులు గల్వాన్ లోయలోకి అక్రమంగా చొరబడి భారత జవాన్ల ప్రాణాలు తీశారు. ఇండియా బలహీన స్థితిలో ఉందనే అంచనాతో చైనా దుస్సాహసానికి పాల్పడింది. కానీ ఇండియా గట్టిగా ఎదురుదెబ్బ తీసింది. గతానికి భిన్నంగా భారత నాయకత్వంలో తగ్గేది లేదు. ఇక ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు కావడానికి ముందు 2024 అక్టోబర్లో రష్యాలో జిన్పింగ్, మోదీల మధ్య సమావేశం జరిగింది. కోవిడ్ తదితర పరిణామాలతో చైనా ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనైంది. ఇక జిన్పింగ్ మీద స్వదేశంలో రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. అమెరికాలో ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైనప్పుడే చైనాను ఆర్థికంగా గురిపెట్టారు. రెండోసారి అధ్యక్షుడైతే దాడిని ముమ్మరం చేస్తానని ముందే హెచ్చరించారు. దీంతో భారత్తో సామరస్యానికి సుముఖంగా ఉన్నట్లు జిన్పింగ్ సంకేతాలు ఇవ్వక తప్పలేదు. ఏది ఏమైనా భారత్, చైనాలు ఇరుగు పొరుగు దేశాలు. కొన్ని సందర్భాల్లో సహకారం, మరికొన్నిసార్లు పోటీ అనివార్యం. కాకపోతే భారత్, చైనాలు ఇప్పట్లో పూర్తి స్థాయిలో స్నేహితులయ్యే అవకాశం లేదనేది వాస్తవం. భారతదేశం రష్యా నుంచి చమురుకొంటుందన్నందువల్లే పుతిన్ ఉక్రెయిన్ పై ఎడతెగని యుద్ధం చేయగలుగుతున్నారని ట్రంప్ సన్నిహితులు ఆడిపోసుకుంటున్నారు. పాకిస్తాన్ ను నెత్తికెక్కించుకుంటున్నారు. అయితే ట్రంప్ హయాంలో అమెరికా గాడి తప్పిందని, సిలబస్ కు దూరంగా వెళ్తుందంటూ విదేశాంగ మంత్రి జయశంకర్ వ్యాఖ్యానించారు. ట్రంప్, మోదీల మధ్య వ్యక్తిగతంగా మంచి సాన్నిహిత్యమే ఉండేది. ట్రంప్ ప్రస్తుతానికి భారత్ పై ప్రతికూల వైఖరిని అనుసరిస్తున్నా ఎప్పుడైనా దాన్ని మార్చుకోవచ్చు. అందుకే ఇండియా బహిరంగంగా ట్రంప్ నిర్ణయాలను తెగనాడడం లేదు. ఇక అలాగని ఆయన డిమాండ్లకు తలొగ్గడమూ లేదు. భారత్, అమెరికా సంబంధాలకు తాత్కాలికంగా విఘాతం కలిగినా మళ్లీ గాడిన పడవచ్చు. చైనాతో అలాంటి ఆశలు పెట్టుకోలేం. ఎప్పుడైనా చైనా మార్చడానికి ముందుంటుంది.